సో ఫ్లిప్‌కార్ట్ ఓపెన్ చేసిన తర్వాత మనకి ఈ విధంగా ఇంటర్ఫేస్ అయితే కనబడుతుంది. సో మనకి ఇక్కడ బిగ్ సేవింగ్ డేస్‌ని వీళ్ళు 23 నుంచి 27 వరకు అయితే కండక్ట్ చేయబోతున్నట్టు తెలుస్తుంది. సో కింద చూసుకుంటే మనకు వీళ్ళు హెచ్‌డిఎఫ్‌సి కార్డ్ మీద 10% ఇన్‌స్టంట్ డిస్కౌంట్‌ని అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. దాని మీద క్లిక్ చేయండి. సో క్లిక్ చేసి ఓపెన్ చేసిన వెంటనే మనకి కొన్ని ఇమేజెస్ అయితే కనబడతాయి. కొంచెం పైకి స్వైప్ చేయండి. పైకి స్వైప్ చేసిన తర్వాత మనకి ఫ్లిప్‌కార్ట్ ప్లస్ మెంబర్స్‌కి ఈరోజు సాయంత్రం 8:00 నుంచి సేల్ అయితే స్టార్ట్ కాబోతుంది. సో నార్మల్ యూజర్స్‌కి మనకి నైట్ 12 నుంచి అయితే స్టార్ట్ అవుతుంది. సో కొంచెం కిందకొస్తే మనకి వీళ్ళు మొబైల్స్ మీద మాక్సిమం 750 డిస్కౌంట్‌ని అయితే ప్రొవైడ్ చేస్తున్నట్టు కనబడుతుంది. సో మనకు ఆ డిస్కౌంట్ కూడా మనం ఓన్లీ క్రెడిట్ కార్డ్ యూజ్ చేస్తే మాత్రమే వీళ్ళు ప్రొవైడ్ చేస్తారు. సో ఇప్పుడు కార్డ్ విషయానికి వదిలేసి ఇప్పుడు మొబైల్స్ విషయానికైతే వద్దాం. సో మొబైల్స్ చూసుకున్నట్టయితే మనకు వీళ్ళు ఫస్ట్ వివో Z1 X అనే మొబైల్ని అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. సో మనకి 19,000 మొబైల్ని వీళ్ళు 15,000 రూపీస్కి అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఇన్ కేస్ మీరు కార్డ్ ఆఫర్స్ కనుక యూజ్ చేసినట్టయితే మీకు ఈ మొబైల్ అనేది 14,250 రూపీస్కి అయితే లభిస్తుంది. సో మీకు ఆ ప్రైస్ బడ్జెట్లో వన్ ఆఫ్ ది బెస్ట్ మొబైల్ అని అయితే చెప్పుకోవాలి. ఎందుకంటే మనకి 6.4 ఇంచ్ ఫుల్ హెచ్డీ ప్లస్ సూపర్ ఆమ్లెడ్ డిస్ప్లేతో వస్తుంది. సో మీకు ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సపోర్ట్ కూడా ఉంటుంది. సో బ్యాక్ సైడ్ చూసుకున్నట్టయితే మీకు 48 మెగాపిక్సెల్ సోనీ సెన్సార్తో కూడిన ట్రిపుల్ కెమెరాస్ అయితే ఉండబోతున్నాయి. ఫ్రంట్ సైడ్ 32 మెగాపిక్సెల్ కెమెరాస్ అయితే ఉంటాయి. సో బ్యాటరీ విషయానికి వస్తే మీకు 4500 mAh బ్యాటరీతో పాటు 22.5 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా ఉంది. సో ప్రాసెసర్ విషయానికి వస్తే మనకి 712 ప్రాసెసర్. సో గేమింగ్కి మీడియంగా అయితే హ్యాండిల్ చేస్తుంది. సో ఎవరైతే వివో లవర్స్ ఉన్నారో వాళ్ళకి ఇది వన్ ఆఫ్ ది బెస్ట్ పిక్ అని అయితే చెప్పుకోవాలి. సో ఇన్ కేస్ ఎవరైనా 14,000లో ఒక మొబైల్ తీసుకుందాం అనుకుంటే గేమ్స్ ఎక్కువ ఆడను అనుకొని వాళ్ళకి కూడా ఇది వన్ ఆఫ్ ది బెస్ట్ పిక్ అయితే అవుతుంది. సో నెక్స్ట్ మొబైల్ కనుక చూసుకున్నట్టయితే మనకి ఓపో A9 2020. సో మనకి మొబైల్ వీళ్ళు 13,000 రూపీస్కి అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. సో మ్యాక్సిమం ఓపో మొబైల్స్ అన్నీ స్కిప్ చేయండి. ఎందుకంటే మీకు అప్డేట్స్ పరంగా కానీ చాలా లేట్ అయితే ఉంటాయి. మీరు రియల్మీతో పోల్చినా కానీ మీకు ఈ మొబైల్ అప్డేట్స్ అనేవి చాలా లేట్గా అయితే ఉంటాయి. సో మ్యాక్సిమం ఓపో మొబైల్స్ అన్నిటిని అయితే స్కిప్ చేయండి. సో నెక్స్ట్ మొబైల్ వచ్చేసి మనకి రియల్మీ ఎక్స్. సో ఈ మొబైల్ని మనకి వీళ్ళు 16,000 రూపీస్కి అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. సో 16,000 రూపీస్కి అయితే మనకి మొబైల్ అయితే వర్త్ కాదు. ఎందుకంటే మనకి మొబైల్ లాంచ్ అయిన నియర్లీ 1 ఇయర్ అయితే అవుతుంది. సో ప్రాసెసర్ చూసుకున్నా కానీ మనకి స్నాప్డ్రాగన్ 710 ప్రాసెసర్తో అయితే వస్తుంది. సో ప్రజెంట్ మనకి 16,000 బడ్జెట్లో దీనికన్నా మంచి ప్రాసెసర్తో కూడిన మొబైల్స్ అయితే వస్తున్నాయి. సో మ్యాక్సిమం ఈ మొబైల్ని అయితే స్కిప్ చేయండి. ఇన్ కేసు మీకు రియల్మీ ఇష్టం అనుకుంటే మాత్రం ఇంకొక 2,000 అడిషనల్గా పెట్టుకొని అయితే చూస్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ మొబైల్ వచ్చేసి మనకి ఓపో A80. సో నాకు తెలిసి ఈ ఫ్లిప్కార్ట్ ఆఫర్స్లో ది బెస్ట్ మొబైల్ అని అయితే చెప్పుకోవాలి. అంతేకాకుండా మనకి మొబైల్ని లాంచ్ చేసినప్పుడు వీళ్ళు 52,000 రూపీస్కి అయితే లాంచ్ చేశారు. కానీ మనకి ఇప్పుడు వీళ్ళు ఆఫర్స్లో ఈ మొబైల్ని 22,000 రూపీస్కి అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. సో అంతేకాకుండా మనకి ప్రజెంట్ నాన్ చైనీస్ మొబైల్స్ ట్రెండ్ అయితే నడుస్తుంది కదా. సో శాంసంగ్ వాళ్ళకి ఇది ఒక మంచి ఆపర్చునిటీ అయితే చెప్పుకోవాలి. అంతేకాకుండా మనకి మొబైల్ స్పెక్స్ విషయానికి వస్తే మనకి 6.7 ఇంచ్ ఫుల్ హెచ్డీ ప్లస్ సూపర్ ఆమ్లెడ్ డిస్ప్లే అయితే వస్తుంది. అంతేకాకుండా మనకి ఇది ఫుల్ వ్యూ డిస్ప్లే. మనకి ఇందులో ఎటువంటి రకమైన వాటర్ డ్రాప్ నాచులు కానీ పంచ్ హోల్ డిస్ప్లేస్ అయితే కనబడవు. సో మనకి ఇందులో కెమెరా అనేది ఫ్లిప్ రొటేటింగ్ మెకానిజంతో వస్తుంది. సో మనకి ప్రపంచంలో ఉన్న ఒకే ఒక మొబైల్ వచ్చేసి ఫ్లిప్ రొటేటింగ్ మెకానిజంతో వచ్చే ఒక్క మొబైల్ మాత్రమే శాంసంగ్ A80. సో మీ కెమెరాస్ కూడా మీకు బ్యాక్ కెమెరాస్ని మీరు ఫ్రంట్ కెమెరాస్గా యూస్ చేసుకొని సెల్ఫీస్ అయితే తీసుకోవచ్చు. సో ఎవరైతే ఎక్కువ సెల్ఫీస్ తీసుకుంటారో వాళ్ళకి కెమెరాస్ అనేవి చాలా ఎక్సలెంట్గా అయితే వర్క్ చేస్తాయి. సో మీకు కెమెరాస్లో అల్ట్రా వైడ్ యాంగిల్ కొంచెం డీటెయిల్స్ అయితే మిస్ అవుతాయి కానీ సో మిగిలిన స్పెక్స్ ప్రకారం మాత్రం మీకు శాంసంగ్ A80 బెటర్ పిక్ అయితే అవుతుంది. సో ఎవరైతే నాకు 20,000లో నాన్ చైనీస్ మొబైల్ కావాలి, నాకు ఓవరాల్ పర్ఫార్మెన్స్ బాగుండాలి, అందులోనే మంచి బ్రాండ్ వాల్యూ ఉన్న మొబైల్ కొనాలనుకుంటున్నారో వాళ్ళకి శాంసంగ్ A80 అనేది వన్ ఆఫ్ ది బెస్ట్ పిక్ అయితే అవుతుంది. సో అంతేకాకుండా మనం ఇందులో 4K వీడియోస్ కూడా రికార్డ్ చేసుకోవచ్చు. సో 21,000కి నాకు తెలిసి ఫ్లిప్కార్ట్లో ది బెస్ట్ మొబైల్ అని అయితే చెప్తాను. నెక్స్ట్ మొబైల్ వచ్చేసి మనకి రెడ్మీ K20 Pro. నాకు తెలిసి 23,500కి ఇది కూడా వన్ ఆఫ్ ది బెస్ట్ మొబైల్ అని అయితే చెప్పుకోవాలి. ఎందుకంటే మనకి స్నాప్డ్రాగన్ 855 ప్రాసెసర్తో అయితే వస్తుంది. సో ఇది వచ్చేసి మనకి గేమింగ్లో ఎటువంటి ల్యాగ్స్ అయితే మనకి ఇది చూపించదు. అంతేకాకుండా కెమెరాస్ చూసుకున్నా కానీ మనకి ఇది బ్యాక్ సైడ్ ట్రిపుల్ కెమెరా సెటప్తో అయితే వస్తుంది. ఫ్రంట్ అండ్ బ్యాక్ మనకి ఇది గొరిల్లా గ్లాస్ 5తో అయితే ప్రొటెక్ట్ అవుతుంది. అండ్ ఫ్రంట్ సైడ్ చూసుకుంటే మనకి ఇది పాపప్ కెమెరా మెకానిజంతో అయితే వస్తుంది. సో మనకి 6GB 128GB ర్యామ్తో అయితే మొబైల్ వస్తుంది. సో మనకి మొబైల్ ఉండే స్పెక్స్ అన్ని ఆల్మోస్ట్ ఎక్సలెంట్గా అయితే ఉంటాయి. సో మ్యాక్సిమం ఎవరైనా నాకు చైనా మొబైల్ అయినా పర్లేదు, నాకు మంచి గేమింగ్ ఫోన్కి కావాలి, మంచి లుక్ ఉండాలి, మంచి ఫొటోస్ రావాలనుకుంటే మాత్రం డెఫినెట్గా ఈ మొబైల్ని అయితే చూస్ చేసుకోవచ్చు. 23,500కి వన్ ఆఫ్ ది బెస్ట్ మొబైల్. సో ఇన్ కేస్ మళ్ళీ మనకి సేల్ తర్వాత మొబైల్ యొక్క ప్రైస్ అనేది మళ్ళీ డెఫినెట్గా 28,000కి అయితే అయిపోతుంది. సో ఎవరైతే ఒక మంచి ప్రాసెసర్తో మొబైల్ తీసుకోవాలనుకుంటున్నారో మాత్రం ఈ మొబైల్ని అయితే చూస్ చేసుకోండి.
సో నెక్స్ట్ మొబైల్ వచ్చేసి మనకి రియల్మీ X2 Pro. సో ఈ మొబైల్ మనకి వీళ్ళు 26,000 రూపీస్కి అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఇన్ కేస్ మీరు కార్డ్స్తో ఆఫర్స్ కనుక యూస్ చేస్తే మీకు 25,250 రూపీస్కి అయితే వస్తుంది. అంతేకాకుండా మనకి మొబైల్లో వీళ్ళు ఎక్స్ట్రాగా 4,000 రూపీస్ అడిషనల్ డిస్కౌంట్ని అయితే ప్రొవైడ్ చేస్తారు. సో ఆ డిస్కౌంట్ కోసం మీరు మీ పాత మొబైల్ని ఏదో ఒక దాన్ని అయితే ఎక్స్చేంజ్ చేయాలి. సో ఓవరాల్గా మనకి మొబైల్ చూసుకుంటే 23,000 రూపీస్కి అయితే వస్తుంది. సో 23,000 రూపీస్కి మీకు రెడ్మీ మొబైల్ కాకుండా వేరే మొబైల్ ఏదైనా కావాలనుకుంటే రియల్మీ X2 Pro అయితే చూస్ చేసుకోవచ్చు. మీకు ఈ బడ్జెట్లో వన్ ఆఫ్ ది బెస్ట్ మొబైల్ అనేది చెప్పుకోవాలి. మనకి స్నాప్డ్రాగన్ 855+ ప్రాసెసర్తో వస్తుంది. సో మీకు గేమింగ్లో ఎటువంటి ల్యాగ్స్ అయితే ఉండవు. బ్యాక్ సైడ్ మనకి 64 మెగాపిక్సెల్తో క్వాడ్ కెమెరా సెటప్ అయితే ఉంటుంది. అంతేకాకుండా 90Hz రిఫ్రెష్ రేట్తో వస్తుంది. సూపర్ AMOLED స్క్రీన్, ఇన్ డిస్ప్లే, ఫింగర్ ప్రింట్. అంతేకాకుండా మనకి ఇది 50 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో వస్తుంది. సో మీరు నియర్లీ 40 మినిట్స్లోనే మీ మొబైల్ని ఫుల్ ఛార్జ్ అయితే చేయగలరు. నాకు తెలిసి మీకు రెడ్మీ K20 Pro వద్దనుకుంటే మాత్రం డెఫినెట్గా కళ్ళు మూసుకొని ఈ మొబైల్ని అయితే చూస్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ మొబైల్ వచ్చేసి రియల్మీ 6. నాకు తెలిసి 14,000 ప్రైస్ సెగ్మెంట్లో ఇప్పుడున్న మొబైల్స్లో ఏదైనా బెస్ట్ మొబైల్ అంటే రియల్మీ 6 అనే చెప్పుకోవాలి. ఎందుకంటే మనకి ఇది మీడియాటెక్ హీలియో G90T ప్రాసెసర్తో వస్తుంది. సో గేమింగ్ ప్రాసెసర్ కాబట్టి గేమింగ్ కూడా మీకు ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు. 90Hz రిఫ్రెష్ రేట్తో వస్తుంది. 64 మెగాపిక్సెల్ క్వాడ్ కెమెరాతో వస్తుంది. నెక్స్ట్ రియల్మీ 6 Pro అనేది స్కిప్ చేయండి, మీకు ఆ ప్రైస్కి అది వర్త్ అయితే కాదు. సో నెక్స్ట్ మొబైల్ వచ్చేసి మనకి IQ3. సో ఇప్పుడు మనకి ప్రజెంట్ ఇండియన్ మార్కెట్లో ఉన్న చీపెస్ట్ 5G మొబైల్ వచ్చేసి IQ3. సో ఇప్పుడు మీకు మొబైల్ని వీళ్ళు 33,000 రూపీస్కి అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఇన్ కేస్ మీరు కార్డ్ ఆఫర్స్ కనుక యూస్ చేసినట్టయితే మీకు 31,750 రూపీస్కి అయితే లభిస్తుంది. సో మీకు ఆ ప్రైస్ బడ్జెట్లో ఒక 5G మొబైల్ కనుక మీరు కావాలనుకుంటే మాత్రం మీరు తీసుకోండి. అంతేకాకుండా మనకి ఇది లేటెస్ట్ స్నాప్డ్రాగన్ 865 ప్రాసెసర్తో వస్తుంది. సో అంతేకాకుండా మనకి ఇది 55 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో వస్తుంది. సో బ్రాండ్ వాల్యూ ఒకటి పక్కన పెట్టినట్టయితే మీకు 30,000లో ఒక 5G మొబైల్ కావాలనుకుంటే మాత్రం IQ3ని మీరు కళ్ళు మూసుకొని అయితే చూస్ చేసుకోవచ్చు. అంతేకాకుండా మీరు ICICI కార్డ్ కనుక యూస్ చేస్తే సపరేట్గా మీకు ఇంకా అడిషనల్ డిస్కౌంట్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. సో నెక్స్ట్ మొబైల్ వచ్చేసి మనకి మోటరోలా One Fusion Plus. సో మనకి మొబైల్ని వీళ్ళు 24వ తారీఖు నుంచి సేల్స్లోకి అయితే తీసుకురాబోతున్నారు. సో మీరు ఎవరైతే 17,000లో నాకు ఒక నాన్ చైనీస్ మొబైల్ కావాలి, మంచి పర్ఫార్మెన్స్ ఉన్న మొబైల్ కావాలనుకుంటే మాత్రం ఈ మొబైల్ని చూస్ చేసుకోండి. ఎందుకంటే మనకి సేమ్ బడ్జెట్లో రియల్మీ X10, పోకో X10 అనేది మొబైల్కి గట్టి కాంపిటీషన్ అయితే ఇస్తాయి. సో ఈ మొబైల్ యొక్క స్పెక్స్ విషయానికి వస్తే మనకి ఇది స్నాప్డ్రాగన్ 730G ప్రాసెసర్ అయితే వస్తుంది. మనకి బ్యాక్ సైడ్ 64 మెగాపిక్సెల్తో కూడిన క్వాడ్ కెమెరా సెటప్ అయితే ఉండబోతుంది. సో మనకి మెయిన్ డిఫరెన్స్ వచ్చేసి ఈ మొబైల్లో ఆటోమొబైల్స్తో పోలిస్తే మనకి బ్యాటరీ అనేది కొంచెం తక్కువ అయితే ఇచ్చారని చెప్పుకోవాలి. అంతేకాకుండా మనకి బాక్స్లో వీళ్ళు 15 వాట్ ఫాస్ట్ ఛార్జర్ మాత్రమే ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఇన్ కేస్ మీరు ఆ టూ మొబైల్స్ కనుక చూసుకున్నట్టయితే మీకు 27 వాట్ అండ్ 30 వాట్ ఫాస్ట్ ఛార్జర్స్ని అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. సో మీకు బ్యాటరీ హైయెస్ట్ ప్రయారిటీ అయ్యండి, మీకు మంచి పర్ఫార్మెన్స్ ఫోన్ కావాలనుకుంటే మాత్రం ఆ టూ మొబైల్స్ ఏదో ఒకటి అయితే చూస్ చేసుకోండి. లేదంటే మాత్రం డెఫినెట్గా ఈ మొబైల్ అయితే మీకు వాల్యూ ఫర్ మనీ అయితే అవుతుంది. సో నెక్స్ట్ చూసుకుంటే మనకి రియల్మీ X3 ఉంది, అది ఇంకా లాంచ్ అవ్వలేదు, వెయిట్ చేయండి. సో నెక్స్ట్ ఓపో A50 అయితే స్కిప్ చేయండి. ఇప్పుడు ఓపో మొబైల్స్ అన్నిటిని అయితే స్కిప్ చేసేయండి. సో ఇప్పుడు మీకు 6 మొబైల్స్ అయితే కనబడుతున్నాయి కదా, మనకి మొబైల్స్ అనేవి లేటెస్ట్గా అయితే లాంచ్ చేశారు. సో అన్ని మొబైల్స్ అనేవి మనకి ఫ్లాష్ సేల్లోకి రాగానే వితిన్ సెకండ్స్ అయితే మనకు అవుట్ ఆఫ్ స్టాక్ అయితే వెళ్ళిపోతున్నాయి. సో మనకి ఇప్పుడు ఈ 6 మొబైల్స్ మీద మనకి వీళ్ళు అడిషనల్గా డిస్కౌంట్ అయితే ప్రొవైడ్ చేయట్లేదు. సో మీకు HDFC కార్డ్ యూస్ చేస్తే 750 రూపీస్ డిస్కౌంట్ మాత్రమే ఇస్తున్నారు. సో ఇన్ కేస్ మీరు 10,000లో ఒక మొబైల్ తీసుకోవాలనుకుంటే మాత్రం ఈ 6 మొబైల్స్లో నా చాయిస్ అయితే మీకు రియల్మీ నార్జో 10A. సో మీరు ఆఫర్స్ కనుక యూజ్ చేసినట్టయితే మీకు 7,750 రూపీస్కి ఆ మొబైల్ అయితే లభిస్తుంది. మీకు ఆ మొబైల్ అనేది రియల్మీ C3కి చిన్న అడ్వాన్స్డ్ వర్షన్ అని అయితే చెప్పుకోవాలి. సో నెక్స్ట్ మోటో G8 పవర్లెట్ విషయానికి వస్తే మీకు ఆ మొబైల్లో పాత ప్రాసెసర్ అనేది చెప్పుకోవాలి. సో మ్యాక్సిమం ఆ మొబైల్ని అయితే స్కిప్ చేయండి. నెక్స్ట్ ఇన్ఫినిక్స్ హాట్ 9 అండ్ హాట్ 9 Pro విషయానికి వచ్చినా కానీ మీకు మీడియాటెక్ హీలియో P22 అండ్ A22 ప్రాసెసర్ని అయితే యూజ్ చేశారు. సో ఇప్పుడు మీకు ఆ ప్రాసెసర్ వల్ల ఎటువంటి యూజెస్ అయితే ఉండవు. సో మ్యాక్సిమం ఆ మొబైల్స్ని కూడా స్కిప్ చేయండి. సో నెక్స్ట్ మొబైల్ వచ్చేసి మనకి iPhone SE 2020. సో ఎవరైతే ఒక తక్కువ బడ్జెట్లో ఒక ఐఫోన్ కావాలనుకుంటున్నారో వాళ్ళ ఈ మొబైల్ని అయితే చూస్ చేసుకోవచ్చు. అంతేకాకుండా ఈ మొబైల్ వచ్చేసి మనకి 4.7 ఇంచ్ డిస్ప్లే అయితే వస్తుంది. సో నాకు తెలిసి ఇది ఒక చిన్న ఐఫోన్ అయితే చెప్పుకోవాలి. సో ఇప్పటి వరకు మీరు పెద్ద స్క్రీన్స్ కనుక యూజ్ చేసినట్టయితే మీరు ఈ మొబైల్ ఫోన్కి అయితే అంత ఈజీగా అలవాటు అవ్వలేరు. సో మ్యాక్సిమం చిన్న ఐఫోన్ అనుకుని మీరు స్కిప్ చేసినా తప్పలేదు. సో నెక్స్ట్ మొబైల్ వచ్చేసి మనకి పోకో X2. నాకు తెలిసి 17,000 బడ్జెట్లో ఇది ఇంకొక బెస్ట్ పిక్ అయితే అవుతుంది. సో ఎవరైతే మోటోలో చూస్ చేసుకోవడానికి ఇష్టపడరో వాళ్ళైతే ఈ మొబైల్ని అయితే చూస్ చేసుకోవచ్చు. ఒకవేళ మీకు 18,000లో మంచి కెమెరా ఫోన్ కావాలనుకుంటే కూడా ఈ మొబైల్ని అయితే చూస్ చేసుకోవచ్చు. ఇన్ కేస్ మీరు బ్యాంక్ ఆఫర్స్ కనుక యూస్ చేసినట్టయితే మీకు ఈ మొబైల్ అనేది 16,750 రూపీస్కి అయితే లభిస్తుంది. సో ఆ ప్రైస్ బడ్జెట్లో మీకు ఇది వన్ ఆఫ్ ది బెటర్ పిక్ అని అయితే
చెప్పుకోవాలి. అంతేకాకుండా మనకి ఇది 120 Hz రిఫ్రెష్ రేట్తో వస్తుంది. సో మీకు ల్యాగ్స్ అనేవి స్క్రీన్లో చాలా తక్కువగా అయితే కనబడతాయి. నెక్స్ట్ స్నాప్డ్రాగన్ 730 ప్రాసెసర్తో వస్తుంది. సో మీకు గేమింగ్ పరంగా కానీ మంచి ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుంది. మీకు బ్యాక్ సైడ్ 64 మెగాపిక్సెల్తో కూడిన క్వాడ్ కెమెరా సెటప్ అయితే లభిస్తుంది. సో మీకు 17,000 బడ్జెట్లో వన్ ఆఫ్ ది బెస్ట్ పిక్ అని అయితే చెప్పుకోవాలి. సో నెక్స్ట్ మనకి రెడ్మీ 8 అండ్ రెడ్మీ నోట్ 8 ప్రో వస్తున్నాయి. సో వాటిని కూడా స్కిప్ చేయండి, వేస్ట్ అని చెప్పుకోవాలి. ఇప్పుడు మీకు రెడ్మీ నోట్ 9 ప్రో అయితే కనబడుతుంది. సో మీకు ఆఫర్స్లో ఇంకా తక్కువగా అయితే లభిస్తుంది, స్కిప్ చేయండి రెండు. సో నెక్స్ట్ చూసుకుంటే మనకి వివో నెక్స్. సో మనకి మొబైల్ లాంచ్ చేసినప్పుడు 40,000 రూపీస్కి అయితే లాంచ్ చేశారు. సో మనకి ఇప్పుడు వీళ్ళ ఆఫర్లో 24,000 రూపీస్కి అయితే తీసుకొస్తున్నారు. సో 24,000 రూపీస్కి మనకి మొబైల్ అయితే వర్త్ కాదు, కానీ ప్రాసెసర్ వచ్చేసి మనకి 845 ప్రాసెసర్. సో మనకి సేమ్ ప్రైస్ బడ్జెట్లో రెడ్మీ K20 ప్రో అండ్ రియల్మీ X2 ప్రో అయితే వస్తున్నాయి. సో స్కిప్ చేసేయండి, ఈ మొబైల్ కూడా మీకు వేస్ట్ అయితే చెప్పుకోవాలి. ఇప్పుడు ప్రెసెంట్ ఎందుకంటే మనకి 24,000కి దీనికన్నా మంచి మొబైల్స్ అయితే వస్తున్నాయి. సో నెక్స్ట్ మనకి గూగుల్ పిక్సెల్ 3 కనబడుతుంది. నేనైతే సజెస్ట్ చేయను. సో ఎవరైనా పాత గూగుల్ ఫోన్స్ వాడినట్టయితే వాళ్ళైతే చూస్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఐఫోన్ 7 అండ్ 7 ప్లస్ కూడా మనకు అవుట్డేటెడ్ కాబట్టి స్కిప్ చేయండి. సో నెక్స్ట్ చూసుకుంటే మనకి ఐఫోన్ 11 సిరీస్ని వీళ్ళు 63,300 రూపీస్కి అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. సో మీరు అడిషనల్ డిస్కౌంట్ కనుక యాడ్ చేసుకుంటే మీకు 62,500 రూపీస్కి అయితే వస్తాయి. సో మనకి వీళ్ళు లాంచ్ చేసినప్పుడు 69,000 రూపీస్కి అయితే లాంచ్ చేశారు. సో ఇప్పుడు ఎవరైనా లేటెస్ట్ ఐఫోన్ తీసుకోవాలనుకుంటే మాత్రం దీన్ని చూస్ చేసుకోవచ్చు. లేదు నేను తక్కువ బడ్జెట్లో ఒక ఐఫోన్ తీసుకోవాలనుకుంటే మాత్రం ఐఫోన్ SE 2020ని చూస్ చేసుకోండి. సో మీకు అందులో స్క్రీన్ ఒకటి డ్రాబ్యాక్, మిగిలిన ఫీచర్స్ అన్నీ బాగానే ఉంటాయి. నెక్స్ట్ ఐఫోన్ 10s అయితే కనబడుతుంది. సో అది కూడా నేనైతే సజెస్ట్ చేయను. నెక్స్ట్ ఐఫోన్ 10R అయితే నేను సజెస్ట్ చేస్తాను డెఫినెట్గా, ఎందుకంటే మీకు 48,500 రూపీస్కి అయితే లభిస్తుంది. సో అడిషనల్గా మీకు డిస్కౌంట్ కనుక యాడ్ చేసుకుంటే మీకు 47,750 రూపీస్కి అయితే లభిస్తుంది. సో మనకి ఇది A12తో అయితే వచ్చింది, కానీ ఇప్పుడు దీనికి A13 అప్డేట్ కూడా వచ్చింది 2 days బ్యాకే. సో కెమెరాస్ పరంగా కానీ మీకు ఎటువంటి డ్రాబ్యాక్స్ అయితే ఉండవు. సో మంచి గేమింగ్ అయినా కానీ మీరు ఈ ఫోన్ అయితే చూస్ చేసుకోవచ్చు. సో ఓవరాల్గా మాత్రం మీకు ఐఫోన్ 10R అనేది ఆ బడ్జెట్లో ది బెస్ట్ పిక్ అయితే అవుతుంది, ఒక మంచి ఐఫోన్ కనుక తీసుకోవాలనుకుంటే. సో ఇన్ కేస్ ఐఫోన్ 12 కోసమైనా వెయిట్ చేయండి, ఎందుకంటే ఫ్యూచర్లో మన ఇండియాలో మ్యానుఫ్యాక్చరింగ్ అయితే జరుగుతుంది. సో మీకు ఇంకా తక్కువ ప్రైజెస్లో అయితే వస్తాయి. సో తర్వాత మనకి సామ్సంగ్ S10 లైట్ అయితే కనబడుతుంది. ఆ మొబైల్ని అయితే స్కిప్ చేయండి, ఇప్పుడు మనకి ప్రజెంట్ వర్త్ అయితే కాదు. సో మీకు 33,000కి సామ్సంగ్ నోట్ 10 లైట్ అనేది లభిస్తుంది. సో మనకి ఇది ఆఫర్స్లో అయితే లేదు, సపరేట్గా అయితే తీసుకోవచ్చు. సో కింద చూసుకుంటే మనకి A21s, 550, V19. సో ఈ మూడు అయితే మనకి వాల్యూ ఫర్ మనీ అయితే కాదు, అన్ని మొబైల్స్ అన్ని స్కిప్ చేయండి. సో ఇదే ఫ్రెండ్స్ మనకి ఫ్లిప్కార్ట్లో ప్రజెంట్ జరుగుతున్న సేల్స్. మీకు ఈ సేల్స్ డెఫినెట్గా ఒక క్లారిటీ అయితే వచ్చింది అనుకుంటున్నాను. సో ఇప్పుడు మీకు ఒక కంక్లూజన్ అయితే ఇస్తాను. సో ఆ కంక్లూజన్ అయితే చూడండి. సో ఆ కంక్లూజన్లో మీరు డెఫినెట్గా ఒక మొబైల్ని అయితే పిక్ చేసుకుంటారు. సో ఇది ఓవరాల్గా సేల్ చూసుకుంటే. సో ఈ సేల్ కంక్లూజన్ విషయానికి వచ్చేసరికి ఇన్ కేస్ మీరు 10,000 బడ్జెట్లో మొబైల్ తీసుకోవాలనుకుంటే ఈ సేల్లో మీకు రియల్మీ నార్జో 10 అనేది బెస్ట్ పిక్ అయితే అవుతుంది. సో మీరు HDFC కార్డ్ యూస్ చేస్తే మీకు ఈ మొబైల్ అనేది 7,750 రూపీస్కి అయితే లభిస్తుంది. సో 10,000 లోపు తీసుకుంటే మాత్రం మీరు ఈ మొబైల్ని పిక్ చేసుకోవచ్చు. ఇన్ కేస్ మీరు 14,000 బడ్జెట్లో కనుక తీసుకోవాలనుకుంటే మీకు రియల్మీ 6 అయితే లభిస్తుంది. సో మీరు కార్డు యూస్ చేస్తే మీకు 13,250 రూపీస్కి అయితే లభిస్తుంది. ఆ ప్రైస్ బడ్జెట్లో బెస్ట్ ఫోన్ అయితే చెప్తాను. సో నెక్స్ట్ వచ్చేసి మీరు 14,500 లోపు తీసుకోవాలనుకుంటే మాత్రం వివో Z1X అయితే చూస్ చేసుకోండి. సో మీకు 14,250 రూపీస్కి సూపర్ AMOLED డిస్ప్లే, ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్తో పాటు అయితే వస్తుంది. సో 20,000 బడ్జెట్ విషయానికి వచ్చేసరికి సామ్సంగ్ A80 అయితే సజెస్ట్ చేస్తాను. సో ఎందుకంటే మళ్ళీ మనకి ఇలాంటి ఆఫర్ అయితే రాదు A80 మీద. మీకు 22,000 రూపీస్కే ఇన్ని ఫీచర్స్తో మొబైల్ అయితే వస్తుంది. సో ఆ మొబైల్ని అయితే చూస్ చేసుకోండి. సో నెక్స్ట్ K20 విషయానికి వచ్చేసరికి మీకు 22,750 రూపీస్కి అయితే లభిస్తుంది. సో మీకు మంచి గేమింగ్ ఫోన్ కావాలి, లేటెస్ట్ ఫోన్ కావాలనుకుంటే మాత్రం రెడ్మీ K20 ప్రోని చూస్ చేసుకోండి. ఇన్ కేస్ మీకు సేమ్ బడ్జెట్లో రెడ్మీ ఫోన్ వద్దనుకుంటే మాత్రం మీకు ఆప్షన్గా రియల్మీ X2 ప్రో అయితే ఉంది. సో ఇంకొక 1,000 రూపీస్ అయితే ఎక్స్ట్రా వేసుకుంటే మీకు సేమ్ ఫీచర్స్తో పాటు దానికన్నా కొన్ని అడిషనల్ ఫీచర్స్ అయితే మీకు ఈ మొబైల్లో వస్తాయి. సో ఈ మొబైల్ని అయితే చూస్ చేసుకోవచ్చు. సో ఇన్ కేస్ ఎవరైనా ఐఫోన్ కనుక తీసుకోవాలనుకుంటే మాత్రం మీకు ఈ ఆఫర్స్లో ఐఫోన్ 10R అనేది బెస్ట్ ఆఫర్ అని అయితే చెప్పుకోవాలి. సో ఓవరాల్గా మీకు మొబైల్ అనేది ఎక్సలెంట్గా అయితే వర్క్ చేస్తుంది. సో ఇదే ఫ్రెండ్స్ ఇవాళ వీడియో. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్ బాయ్ నౌ, జై హింద్.